ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశివారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఈ వీడియోని చూడండి. మీ గుడ్ టైం అనేది మొదలైంది. మీపై లక్ష్మీదేవి దృష్టి అనేది పడింది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని కొన్ని సంకేతాల ద్వారా కూడా తెలుస్తాయి. అవేంటో అలాగే ఏ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుందో అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ స్థానంలో ఉంటుంది. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. కన్యా రాశి శ్రీ రాశిగా, శుభరాశిగా, సమరాశిగా కూడా పరిగణించబడుతుంది. దీనికి విశ్వభావం ఉంటుంది. భూతతత్వం కలిగి ఉంటుంది. శబ్దము అర్థవంతంగా వాడుతారు. ఉదయ సమయంలో శక్తి ఉండే రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి చెందిన జీవులు మనుష్య స్వభావం కలిగి ఉంటారు. పరిమాణం దీర్ఘంగా ఉంటుంది. వీరు చిత్రవర్ణ కలిగి ఉంటారు. జాతులు శుద్ధ మార్గానికి చెందినదిగా పరిగణించబడుతుంది. దిక్కుగా దక్షిణ దిక్కు వర్తిస్తుంది. ప్రకృతిగా వాతం ఉంటుంది. వీరి సంతానం సాధారణంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాలపురుషుని శరీర భాగాలలో వీరికి ఉదరం సూచికా భాగంగా ఉంటుంది. ఉన్నత పదవులను అలంకరించే కన్యారాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది. ఇతరులకు సహాయపడేందుకు వీరే ముందుంటారు. ఎవరి స్థానాన్నైనా సంబంధం లేకుండా గౌరవిస్తారు. ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడడం వీరి అలవాటు. కానీ అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. వీరు తమ పని తాము చేసుకుంటూ ఎంతసేపైనా ఒంటరిగా ఒక పక్కన ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. అన్ని విషయాలలో తలదూర్చడం, వాటి గురించి తెలుసుకోవటం, వాటి వల్ల ఇబ్బందులు పడడం వీరికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా ఎక్కువ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది. ఏ విషయాన్నైనా కొత్తగా ప్రారంభించడానికి అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ పనిని మొదలు పెట్టరు. అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభ గడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశు పక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపాలలో, పక్షుల రూపాలలో, భక్తుల రూపాలలో కొన్ని సంకేతాలను పంపిస్తానని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షికి చెప్పాడు. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కన్యా రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ ఇంట్లోకి వస్తే భయపడడం, చిరాకు పడడం సర్వసాధారణం. కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించబడుతుంది. ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంటుంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక. కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంటుంది. బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు. వస్తువులు కానీ, రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి. తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణించబడతారు.
తాబేలు, చేపలు వంటి జీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నమని పరిగణించడం జరుగుతుంది. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. కన్యా రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో, అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు సంబంధించి మంచి రోజులు రాబోతున్నాయని, కోటీశ్వరులు కాబోతున్నారని దానికి సంకేతం. ఎవరికైతే కలలో వారి చేయిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం అనేది జరుగుతుంది. ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని మీరు గుర్తించాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కన్యా రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారి అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసినటువంటి పని లేదు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయండి అనడానికి ఇది ఒక సంకేతం. ఎవరి ఇంటికైతే చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని, అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి. చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు, కానీ పిలవకుండానే మీ ఇంటికి వచ్చి వారు ఆడుకుంటూ ఉన్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నట్లుగా లేదా దురద పెడుతూ ఉన్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం. త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉంటున్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభించబోతుందని అర్థం చేసుకోవాలి. 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం. చాలామంది భయపడిపోతూ ఉంటారు, దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. ఈ విధంగా 2 తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు. తద్వారా ఇంట్లోనే అది తిరుగుతూ ఉండేది. ఈ పాము ఎవరికి హాని కోరుకోదు. ఇంట్లోకి వస్తే గనక డబ్బు, ధాన్యానికి కొరత అనేది ఉండదు. అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏ విధమైనటువంటి హానికారం చేయకండి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని, వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
అలాగే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే వీరు కనుక అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక అందులో కూడా మీరు రాణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వవచ్చు, కొంతమందికి కాస్తంత టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలనేవి సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల భావాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీరు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే గనక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే మీ వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో గనక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. మరొక మార్గం ఏమిటి అంటే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు, కోర్టు చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందడానికి వంశ పారంపర్యంగా మీకు వచ్చేటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవడం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలనేవి తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మనం యొక్క జీవితంలో ఏది కూడా సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మనకు ముందుకు తీసుకువస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి.
ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి, కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. మీ పైన కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఇంకా ఈ రాశి వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.